అన్నట్టు బంధం కూడా ఇందులో ఏమన్నా? అంటే మన భారతీయ సంస్కృతిలో అమ్మ, బిడ్డ మధ్య ప్రేమ వ్యక్తపరిచేలా ఉంటది. పదాలెక్కువుంటాయి దానికి. నాన్న, కొడుకు మధ్య అది ఒక గాంభీర్యం అవ్వచ్చు. మనకి ఎప్పటినుంచో చెప్పింది. అది ప్రేమలా ఉండకూడదు. ఇద్దరి మధ్య ఉన్న ఒక మర్యాదలాగా ఉండాలనేది మనకి ఎప్పటినుంచో మనకి తర్ఫీదిస్తా వచ్చారు. అది మంచికే. ఎందుకంటే ఇంట్లో ఒకళ్ళ మీద బాగా చనువుగా ఉన్నా ఒకరికి ఆ భయం ఒకరి మీద భయం ఉండడం అనేది మంచిది. 2 విధాలుగా మన సంస్కారాన్ని చెక్కుతూ ఉంటుంది. ఇప్పుడు మా ఇళ్ళల్లో ఏమి నాన్నంటే ఎళ్లి కౌగిలించేసుకొని అలా ఏమి ఉండదండి. ఉండదు. అసలు మా తెలుగులో అట్లా ఏముండదు. సో, అలాంటి సున్నితమైన బంధం అది. అమ్మతో అంటే విచ్చలవిడిగా రాసేయొచ్చన్నమాట పదాలు అలా రాజేసి. విసిరేయొచ్చు. ఎందుకంటే మనం అమ్మ ఒడిలో పడుకోవడం అనేది కామన్ కాదు అసలు మనం. అంటే మనం అక్కడ అంత చనువు ఉంటది అమ్మ దగ్గర. మన జన్మ మొదలయ్యేది అమ్మ కడుపులో మొదలై ఒడిలో వచ్చి అమ్మ భుజాల మించి పెరుగుతది. నాన్నది అలా ఉండదు కదా! నాన్నదేందంటే వేలు పెట్టి నడిపించడం. వరకే. సో, అయితే ఇక్కడ ఎక్కువ చెప్తే స్టోరీని నేనే విప్పేసినట్టు ఉంటది గానీ, ఇక్కడేంటంటే కొడుక్కి చాలా ఇష్టం నాన్నంటే. కాపోతే ఆ ఇష్టాన్ని వ్యక్తపరచడానికి ఒక్కొక్కసారి సమయం సరిపోదు. ఒక్కొక్కసారి పరిస్థితులు అనుకూలించవు. ఆ ఇష్టాన్ని ఈ పాట ద్వారా వ్యక్తపరిచామన్నమాట. 2 పాటలున్నాయి. ఏదైనా సినిమాలో పోనీ మదర్ సెంటిమెంట్ అన్నా ఒక పాటే ఉంటది. ఇక్కడ ఫాదర్‌కి 2 పాటలున్నాయి ఈ సినిమాలో. ఒకటి నువ్వంటే ఎంత ఇష్టం అని చెప్పేది. ఒకటి నీ కోసం ఏం చేయగలను అని చెప్పేది. ఒకటి కరుణ రసంలో ఉంటది. ఒకటి వీర రసంలో ఉంటది. ఈ 2 కూడా ప్రయోగాత్మకమైనవి. ఈ కరుణ రసంలో ఉండే పాట నా సూర్యుడివి, నా చంద్రుడివి, నా దేవుడివి నువ్వే. నా కన్నులకి నువ్వు వెన్నెలవి, నా ఊపిరివి నువ్వే. నువ్వే కదా, నువ్వే కదా సితార నా కలకి. నాన్నా నువ్వు నా ప్రాణం అనినా సరిపోదట ఆ మాట. నాన్నా నీకై ప్రాణం ఇవ్వనా, ఇదిగో ఇది నా మాట. ఇది. ఇందులో ఒక చరణం ఉంటదండి. సూపర్. హ్మ్. ఏ కానుకలు నీలాలనతో సరిపోవట ఇది నిజమే. నీ సమయముకై నా జీవితమే చూస్తున్నది పసితనమై. ఇదే నిజం అనేదెలా ఇవాళ నీ ఎదుట. అంటే చాలామంది అనుకునేదేంటంటే, నాన్నలేమో సమయం గడపలేక పిల్లలతోటి గడపలేరు. ఈ కొడుక్కేమో విపరీతమైన ప్రేమ. తండ్రితో గడపాలని ఉంటుంది. నేను చిన్న చిన్న కొటేషన్స్ లాగా రాస్తా ఉంటాను అప్పుడప్పుడు. అవును. మీరు వేశారు. అనంత సేయింగ్స్. ఆనంద్ సేయింగ్స్, మండే మోటివేషన్స్ అండి. అందులో ఒక 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 సందర్భంలో రాశాననమాట. చిన్నప్పుడు ఆడడానికి కొడుకు రమ్మన్నాడు. అప్పుడు ఆ నాన్నకి తీరిక లేదు. పెద్దయ్యాక చూడ్డానికి నాన్న రమ్మన్నాడు. ఇప్పుడు ఈ కొడుక్కి తీరిక లేదు. అంతా అక్కడ నాన్న, ఇక్కడ కొడుకు కూడా ఎవరంటే ఆ 25, 45 సంవత్సరాల మధ్యలో ఉన్న యవ్వన మధ్య వయస్కుడు. ఆ సమయంలో అవునన్నా, కాదన్నా ఆహ్, బాధ్యతలు చాలా ఎక్కువుంటాయి ఆ వయసులో పురుషుడికి. కాబట్టి ఒకటి నాన్న సమయం ఇవ్వట్లేదని కొడుకులనుకోవచ్చు. అలాగే హ్మ్. పెద్దయిన తర్వాత నా కొడుకు కనీసం నన్ను చూడడానికి రాలేదని తండ్రులనుకోవచ్చు గానీ, 25, 45 సంవత్సరాల మధ్యలో ఉన్నవాడు బాధ్యతాయుతంగా లేకపోతే భవిష్యత్తుని పణంగా పెట్టినట్టు. అది చెప్పుకోలేని వివరణనమాట. సో, అందుకు కన్విన్స్ చేయడం కూడా కష్టమే అది. అది కన్విన్స్ చేయడం కూడా కష్టమే. అవతల వాళ్ళని. ఒకవేళ నిజంగా
సమయం మొత్తం ఇచ్చేసాడనుకోండి వీళ్ళకి. అప్పుడేమవుద్దంటే ఏం సంపాదించాడు మా నాన్న కనీసం ఒక ఇల్లో ఏదో ఇచ్చుంటే నాకు ఈ కష్టం ఉండేది కాదు కదా అని తర్వాత అనుకుంటాడు. ఇట్లాంటివి వస్తాయి. ఇలాంటివి వస్తాయి. కాబట్టి బాధ్యతగా ఉండి పని చేయడం కరెక్ట్. ఉన్ ఈ ఉన్న సమయం ఆహ్, మనసా వాచా కర్మణ వాళ్ళని సంతోషపెట్టడానికి ప్రయత్నించాలి. ఆ పాటలో తల్లి గూడా భర్తతో అంటుంది గదా! తన భర్తతోటి. వాడితోటి ఒక 5 నిమిషాలన్నా మాట్లాడు ఏదో అంటుంది గదా! అట్లా. అదే నువ్వు పిల్లలు నీకోసం నీ బర్త్‌డే అని చెప్పి చాక్లేట్ కేక్ తయారు చేశారు. నువ్వు వస్తావని ఎదురు చూసి చూసి ఇప్పుడే పడుకున్నా. అది ఇద్దరిని తప్పు పట్టడానికి లేదు గానీ, ఎప్పుడు ఒకవైపు నిలబడాలంటే ఈ బాధ్యతగా ఉన్న పురుషుడికే సమాజం ఓటేయాలి. నా వరకు ఉందనుకోండి. రోజుకి 17, 18 గంటలు పని చేయాల్సొస్తది. అనుకోవచ్చు అంటే బాగా చిన్న పిల్లలు ఈళ్ళు సమయం ఇస్తున్నాడా లేదా అని విశ్లేషించేంత వయసు కూడా కాదు గానీ మా పిల్లలకి. కానీ ఉన్న టైంలో ఎళ్లి ఫుట్‌బాల్ ఆడడం, అంటే వాళ్ళ వయసు మన వయసు ఎక్కువైనా కూడా వాళ్ళతో పాటు పరిగెట్టడం అనేది అలవాటు ఉండదు గదా! ఆ! అలవాటు చేసుకున్నాను. ఇప్పుడు చేసుకున్నారా? ఆ! హ్మ్. నేను అరగంటే ఇవ్వగలిగాననుకోండి వారంలో. వాళ్ళు ఫుట్‌బాల్ ఆడతారన్నమాట మీ పిల్లయితే. మా అబ్బాయి ఆడతాడు. వారంలో అరగంటే ఇవ్వగలిగాననుకోండి. ఆ అరగంట కూర్చొని ఏంటి అని లేకపోతే అలా ఉండకూడదు, ఇలా ఉండకూడదని ఏదో క్లాసులు పీకి ఇలా చేసేటప్పటికి ఇంకా శత్రుత్వం పెరుగుతది. ఆ అరగంట ఫుట్‌బాల్ ఆడామనుకోండి, ఆడింది గుర్తుంటదనమాట. ఎప్పటికి గుర్తుంటది. చెప్పుకుంటారు పెద్దయ్యాక గూడా. హ్మ్. నాన్న మనతోటి ఇట్లా ఉండేవాడు, మా నాన్న ఇట్లా ఉండేవాడు అని కూడా చెప్పుకుంటారు వాళ్ళు. అయితే అదొక ఇక్కడ అందమైన రిలేషను. అవును. హ్మ్. నేను ఒక టైంలో హార్స్ రైడింగ్ నేను నేర్చుకుంటూ వాడికి కూడా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ చేశాను. మీరు హార్స్ రైడింగ్ గూడా నేర్చుకున్నారా? ఆ! సూపరు. ఆ! చాలా ఉండయితే. మీలో ఒక హార్స్ రైడింగ్ అంటే హార్స్ రైడింగ్ చేసే ఒక గుర్రపు రౌతు ఉన్నాడు. ఒక డాన్సర్ ఉన్నాడు. అయితే అప్పుడు అక్కడ వరల్డ్ ఇచ్చిన సలహా అనమాట నాకది. బాండింగ్ పెరుగుతది కడుపుతో అని. సో, మేము ఇంతకీ ఎక్కడ నేర్చుకున్నారు మీరు? లాంకో హిల్‌కి, మా చిత్రపురి హిల్స్‌కి మధ్యలో ఉంటది. ఉందా? రేస్ కోర్స్ లాంటిది ఏదైనా ఉందా ఏంటి? రేస్ కోర్స్ కాదు. రైడింగ్ క్లబ్ అంటారు. ఓన్లీ రైడింగ్ క్లబ్బే. ఓకే. హార్స్ అనేటప్పటికి బద్ధకించేవాడు కదా! తెల్లవారుజామునే లేచేవాడు. నాకు ఆ తెల్లవారుజామున తప్పితే మళ్ళీ రోజులో ఎప్పుడు ఖాళీ ఉండదు. అది అది మీ పరిస్థితి. నా పరిస్థితి. అప్పుడు అలా కలిసి ఎళ్ళేవాళ్ళం. ఆ హార్స్ రైడింగ్‌తో పాటు కాస్త స్కూటర్ నడపడం నేర్పించడం. ఉన్న తక్కువ టైంలోనే కొంచెం అడ్వెంచరస్‌గా ఉన్నాడనుకోండి తండ్రి, ఎంతో కొంత ఉంటది. సో, ఈ పార్ట్ వరకు వస్తే అతను వృత్తిపరంగా నాకంటే ఎక్కువ బిజీ కరెక్ట్‌గా చెప్పాలంటే. ఆ కథలో నాన్న అనిల్ కపూర్. ఓకే.